ఉద్యమాలు వాళ్ళకి, కొలువులు వీళ్ళకి. ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా పదవులు. యువతను రెచ్చగొట్టిన తీన్మార్ మల్లన్న, బల్మూరి. నేడు నిరుద్యోగులను పట్టించుకొని వైనం. తమకు పదవులు రాగానే అన్ని మర్చిపోయిన నేతలు విషాన్ని చిమ్మి విద్వేషం పెంచడంలో ముందున్నారు. రెచ్చగొట్టే మాటలతో నిరుద్యోగులను, యువతలను తప్పుదోవ పట్టించారు. లక్షలాది కొలువుల పేరుతో భావోద్వేగాలు కల్పించారు. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఉద్యమాలు మొదలయ్యాయి. నాడు నిరుద్యోగులకు ఆశలు కల్పించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా పదవులు పొందారు. నేడు విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమాల వైపు కనీసం చూడడం లేదు. అప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా నానాయాగి చేసిన వాళ్ళు ఇప్పుడు తమ కొలువులు రాగానే సైలెంట్ అయిపోయారు. నిరుద్యోగుల మార్చుపై స్పందించడం లేదు. విద్యాశాఖ ముట్టడిపై మాట్లాడింది లేదు. వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు, వెళ్ళి దొంగలు. వాళ్ళు రాజకీయ పదవుల కోసమే వాడో తీన్మార్ మల్లన్న టీం అని, తీన్మార్ మల్లన్న సొసైటీ అని ఓ డ్రామా కట్టిందంటే అర్థం చేసుకోలే. మల్లిగానికి ఓ విజన్ లేదు. వాడు నిబద్ధత కలిగిన మనిషి కాదు. వాడు ఒక స్థిరమైన మనిషి కాదు. వాని ఆలోచనలు జస్ట్ అసెంబ్లీకో, శాసన మండలికో వాడికి పోతే చాలు. నా పేరు ముందు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే అని ఉంటే చాలు. అదే వాడు కలగనేది. అంతకు మించి వానికి తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ సమస్యల పట్ల కానీ, తెలంగాణ నిరుద్యోగుల పట్ల కానీ వానికి నిబద్ధత లేదు, ఓ నిజాయితీ లేదని మొరో 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 మొత్తుకుంటే తీన్మార్ మల్లన్న సిపాయిగాడు, వాడు తోబుగాడు అని చెప్పి తీరి కాతం. వానికి ఉద్యోగం వచ్చే, నిరుద్యోగికి ఇప్పుడు ఉద్యోగం రాకపోయినా వానికి సంబంధం లేదు. చూడు, వాడు గెలిపించి వానికి కనీసం 4 వారాలు కాలే వాడు గెలిచి కథం నిరుద్యోగులనే పట్టించుకుంటలేడు. ఇంకా సిగ్గు లేకుండా వార్తలు చదువుతామంటాను తెలుసా. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలా వద్దా అని ఒకటి పెట్టిండు. పోస్ట్ పోన్ చేయాలని అక్కడ అందరు చాలా మంది ఓట్లు వేసిండు. వాడు ఏమంటాడు తెలుసా, అంతకుముందు ఏమంటాడు, 80% మంది, 70% మంది, 90% మంది కేసీఆర్ ప్రభుత్వం పడిపోవాలని ఓట్లేసిండ్లే అన్నాడు. ఇప్పుడు ఈ మొన్నే అంటాడు తెలుసా వాడు. అంటే వీళ్ళను మనం పరిగణలోకి తీసుకోవడం కాదు, వీళ్ళంతా యూట్యూబ్లో ఈ లైవ్లో వచ్చిన వాళ్ళు కాబట్టి దీన్ని సర్కార్ ఒకసారి చూడాలి. అంటే వీళ్ళు అసలైన అభ్యర్థులా కాదా తెలుస్తలేదు. ఆన్లైన్లోకి వచ్చి ఓట్లేసేటోళ్ళు, ఆ రోజేమో లైవ్లోకి వచ్చి ఓట్లేసిన వాళ్ళంతా అసలైన వాళ్ళట. ఈరోజు లైవ్లోకి వచ్చి వీని తిట్టి ఓట్లేసిన వాళ్ళు, అరే నాయన మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలంటే వాళ్ళట దొంగలాట. ఇంకోటి ఈ బాలమూరి వెంకట్, ఈయనకో 30 సంవత్సరాల పోరాడు వీడు. కేసీఆర్ బొమ్మను గాడిదికి గచ్చి గిట్లా ఊరేగించినందుకే మనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. అంటే వాళ్ళ రాజకీయం ఎట్లున్నాయి చూడు. వీడియో ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టేది వీడు. కేసీఆర్ నుంచి మొదలుకుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా వాని నోటికి వచ్చింది తిట్టిండు వాడు. ఇక వాని నోరా మోరా, వానికి ఏం విజ్ఞత ఉన్నది, ఏం లేదు. వాడు ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఇష్టం ఉన్నట్టు తిట్టి యూట్యూబ్లో పోరాటం చేస్తేనే వాడిని ఎమ్మెల్సీకి గెలిపించిండు. వాడు ఒక్కనాడు ప్రజా ఉద్యమాలకు వచ్చి నిలబడ్డది లేదు. ఒకనాడు నిరుద్యోగుల తరఫున ఒక నిరాహార దీక్ష, ఒక పోరాటము చేసింది లేదు. ఒకనాడు ప్రజా సమస్యల పట్ల ప్రజల మధ్యలోకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వం మీద నేను కొట్లాడతానన్నది లేదు. ఒట్టిగా యూట్యూబ్లో నిలబడి ఇష్టానుసారంగా తిట్టడం, ఇష్టానుసారంగా దుర్భాషలాడడం, గదవని పోరాటం, యూట్యూబ్ పోరాటం అన్నంత. వాడిని ఎమ్మెల్సీకి గెలిపించి శాసన మండలిగా పంపించింది. ఇక వీణేమో గాడికి కేసీఆర్ బొమ్మ కట్టినందుకు వీడిని ఎమ్మెల్సీ చేసింది. ఇక గివీళ్ళు లీడర్లు, ఏది ఒకడు యూట్యూబ్ లీడరు, ఒకడు గాడిది లీడరు. గాడికి బొమ్మ కట్టినందుకు ఎమ్మెల్సీ వచ్చిన లీడర్ ఒకడు, యూట్యూబ్లో పోరాటం చేసినందుకు వీడొకడు. వీడు ప్రశ్నించే గొంతు కాట. వీడు యూట్యూబ్లో మాట్లాడినోడు అంతా ప్రశ్నించే గొంతుకలేనా? ప్రజలకు పోయి ప్రజా సమస్యల మీద కొట్లాడితే వాడు ప్రశ్నించే గొంతు అవుతాడు. ఇప్పుడు వీళ్ళు ఏడవన్నారు వీళ్ళు, ఈ దొంగలు. అర్థం చేసుకోవాలి ఇక ప్రజలు. ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే మనది బుద్ధి తక్కువ వారం అవుతుంది.